వెల్కమ్ టు శివాజీ మ్యాథ్. మనం సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ప్రీవియస్గా 16 క్వశ్చన్స్ చూసాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎలాంటి ఫార్ములా అప్లై చేయకుండా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఫైండ్ చేయొచ్చో ఇప్పుడు చూడబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ మోడల్ మనం కవర్ చేయబోతున్నాం కాబట్టి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను. చూడండి, ఈ క్వశ్చన్ నెంబర్ 17లో ఏమి ఇచ్చారంటే, a sum of money invested at 10% compound interest per annum amounts to 10,164 rupees in 2 years. Compound interest annually. What was the sum invested? అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే అమౌంట్ ఇచ్చారు, ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% per annum ఇచ్చారు. టైం అనేది 2 years ఇవ్వడం జరిగింది. 2 yearsకి ఎంత సొమ్ము 10% రేటు చొప్పున 10,164 రూపీస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చొప్పున అవుతుంది అని అడుగుతున్నారు. పెర్ యానం సంవత్సరానికి వడ్డీ కట్టే పద్ధతిలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా మనకి 2 ఇయర్స్లో 10% రేటు చొప్పున ఎంత సొమ్ము అంటే ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నారు. మనకి 10,164 అవుతుంది అని అడుగుతున్నారు. మనం దీన్ని ఒకసారి చూడండి. సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ అట్ 10%. ఈ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేసేదాన్ని మనం 100 రూపీస్ అని తీసుకుందాం. 2 ఇయర్స్ కాబట్టి చూడండి, ఇక్కడ 2 ఇయర్స్ కాబట్టి మనం 100 రూపీస్ అని తీసుకుందాం. ఇక్కడ ఎందుకంటే 10% అంటే ఫ్రాక్షన్లో 10% అంటే 10% ఈజ్ ఈక్వల్ టు 10/100. 10/100 అంటే 1/10. 10% అంటే 1/10. మనం ప్రిన్సిపల్ కనుక 100 రూపీస్ అనుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ 1/10 అంటే 10% అంటే 1/10. 1/10 ఇంటూ 100 చేస్తే 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది, 10 ఉంటుంది. అంటే 100/10 10. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 10. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ కూడా 10. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఈ ఫస్ట్ ఇయర్ మీద ఉన్నటువంటి 10కి కూడా ఎగైన్ 1/10 చేయాలి. అంటే 10% కట్టాలి. 1/10 చేస్తే 1/10 ఇంటూ 10 1. ఈ మొత్తం అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. చూడండి, ఈ 21 ఏదైతే వచ్చిందో 10 + 10 + 1 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది ప్రిన్సిపల్ అని మనం తీసుకున్నాం. అమౌంట్ అంటే ఈ రెండు యాడ్ చేస్తే వచ్చేది 121 అనేది అమౌంట్. ఇందులో చూడండి, మనం ప్రిన్సిపల్ 100 అని తీసుకున్నాం, ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21 వచ్చింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ప్రిన్సిపల్ యాడ్ చేస్తే 121 వచ్చింది. అంటే ఇక్కడ 100 రూపీస్కి మనకి టోటల్ అంటే అమౌంట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి 121 వస్తే, ఇచ్చిన క్వశ్చన్లో 10,164కి అంటే ఇది అమౌంట్ కాబట్టి 10,164 అనేది అమౌంట్ కాబట్టి ఆ సందర్భంలో ప్రిన్సిపల్ ఎంత అవుతుందో కనుక్కోవాలి. మరి దీన్ని మనం సింప్లిఫై చేయాలంటే ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేసి ఆ రిజల్ట్తో 121 డివైడ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చే రిజల్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి ఇవి డైరెక్ట్ ప్రపోర్షన్ కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేస్తే సేమ్ రావాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే 10,164 ఇంటూ 100/121 చేయాలి. 121 క్యాన్సిలేషన్ చేస్తే మనం చూడండి 11తో క్యాన్సిల్ అయిపోతున్నాయి. 11తో 11 11s 121. చూడండి 11 9s 99, 2 ఉంటుంది 26, 11 2s 22, 4 ఉంటుంది 44, 11 4s 44. Again 11 1s, 11 8s 88, 4 ఉంటుంది 44, 11 4s అంటే 84 ఇంటూ 100 ఉంటుంది. 8,400 అనేది ప్రిన్సిపల్ అవుతుంది. సో మనకి రైట్ ఆన్సర్ అనేది 8,400. ఏం లేదు, మనం 100 రూపీస్ అనేది ప్రిన్సిపల్ తీసుకున్నాం. ఫస్ట్ ఇయర్కి 10 రూపీస్ యాడ్ అయింది, సెకండ్ ఇయర్కి 10 యాడ్ అయింది. ఎందుకంటే 10% అంటే 1/10 కాబట్టి. అలాగే ఫస్ట్ ఇయర్ మీద ఉన్నటువంటి 10 కూడా 1/10 చేస్తే 1 వస్తుంది. ఈ టోటల్ ఏదైతే వచ్చిందో అది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ లైన్ మాత్రమే తీసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్. చూద్దాం. అయితే ఇక్కడ మొత్తం 21 యూనిట్స్ అంటే 100 యూనిట్స్ అనేది అమౌంట్ తీసుకున్నట్లయితే మనం ప్రిన్సిపల్ కింద
21 యూనిట్స్ యాడ్ అయింది. సో టోటల్ అనేది అమౌంట్ అనేది 100 ప్లస్ 21 121 కాబట్టి మనకి ఇచ్చినటువంటి సమ్లో మొత్తం అమౌంట్ అనేది 10,164 కాబట్టి ఆ సిచ్యువేషన్లో మనకి ఈ ప్రిన్సిపల్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో రైట్ ఆన్సర్ అనేది 8,400 అవుతుంది. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఈ సమ్లో నెక్స్ట్ క్వశ్చన్లో సమ్ నెంబర్ 18లో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 25,000 ఫర్ 2 years అట్ ది రేట్ ఆఫ్ 5% per annum? సంవత్సరానికి 5% రేటు చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ 25,000కి 2 సంవత్సరాలకి కొనుక్కోమంటున్నారు. ఓకే, మనకి ఇక్కడ ప్రిన్సిపల్ అనేది 25,000 ఇచ్చారు. జాగ్రత్తగా చూడండి. 25,000 తీసుకుంటున్నాం. 25,000 ఇచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఎంత ఇవ్వడం జరిగిందంటే 5% ఇచ్చారు. 5% మనం ఎట్లా రాస్తామంటే 5/100 రాస్తాం. 5/100 సింప్లిఫై చేస్తే 5 1s 5 20s అంటే 1/20. ఈ 1/20 అనే ఫ్రాక్షన్తో మనం దీన్ని డివిజన్ చేసినట్లయితే చూడండి, మనకి ఎన్ని ఇయర్స్ కావాలి? 2 years కావాలి. ఫస్ట్ ఇయర్ దీన్ని మనం సెకండ్ ఇయర్ కింద తీసుకున్నాం. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. సో 25,000 ఇంటూ 1/20 చేయాలి. 25,000 ఇంటూ 1/20 చేస్తే 25,000 ఇంటూ 1/20 చేస్తే చూడండి, 2తో 2 1s 2 2s 4 1 ఉంటుంది 10 2 5s 10 0 అంటే 1,250 రూపీస్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇయర్కి 1,250 రూపీస్ వస్తుంది. సెకండ్ ఇయర్కి కూడా 1,250 రూపీస్ వస్తుంది ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. నౌ ఇది సెకండ్ ఇయర్కి ఈ ఫస్ట్ ఇయర్ మీద ఉన్నటువంటి 1,250కి ఎగైన్ మళ్ళీ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే దీన్ని కూడా మనం 1/20 చేయాలి. అంటే దీన్ని 1/20 చేస్తే చూడండి, 1/20 చేసాం అనుకోండి. దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. 1/20 చేస్తే 1,250 ఇంటూ 1/20 చేస్తే 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, 2 చూడండి 262.5 చూడండి 262 124 సో 0.5 వస్తుంది. ఎందుకంటే 125 ఉంది కాబట్టి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 2 టేబుల్లో మనం క్యాన్సిల్ చేసినట్లయితే 62.5 అనేది వస్తుంది. 62.5 డబుల్ చేస్తే మనకి 125 కాబట్టి 62.5 చూడండి 62.5. సో ఇదంతా కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి టోటల్ ఇదంతా కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది? 1,250 1,250 ఎంత అయిందండి? 1,250 1,250 ప్లస్ 1,250 1,250 ఎగైన్ 62.5 అన్ని యాడ్ చేసుకుంటే డెసిమల్ 5 2 యాడ్ చేయండి 16 1 ఉంటుంది 5 2 2562 పాయింట్ అంటే 2,562.5 2,562.5 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది 2 సంవత్సరాలకి. 5% రేట్ చొప్పున ఇక్కడ మనం లాజికల్గా చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతున్నాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఈజీ టాపిక్. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి ఒకసారి వెళ్దాం. ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూడండి. వాట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 19? The compound interest on 5,000 for 3 years at 10% per annum. 10% చొప్పున 5,000కి 3 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం చూడండి 10% అంటే 10% అంటే 10/100. 10/100 అంటే 1/10. మనకి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారంటే 5,000 ఇచ్చారు. టైం 3 years ఇచ్చారు. సో మనం 3 years తీసుకుందాం. ఫస్ట్ ఇయర్, దీన్ని మనం సెకండ్ ఇయర్, ఇక్కడ మనం థర్డ్ ఇయర్ అని తీసుకుందాం. నా ఈ ఫస్ట్ ఇయర్కి 1/10 చేయాలి. అంటే 5,000 ఇంటూ 1/10 చేయాలి. 5,000 ఇంటూ 1/10 చేస్తాం అనుకోండి. 5,000 ఇంటూ 1/10 చేస్తే మనకి ఏమొస్తుందంటే 500 వస్తుంది. సో ఫస్ట్ ఇయర్కి 500, సెకండ్ ఇయర్కి 500, థర్డ్ ఇయర్కి 500 అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. 1/10 1/10 1/10 చొప్పున 10%. ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి 500కి సెకండ్ ఇయర్కి మళ్ళీ 10% యాడ్ చేసుకోవాలి. థర్డ్ ఇయర్కి మళ్ళీ 10% యాడ్ చేసుకోవాలి. అంటే ఈ 500ని మనం
1/10 చేసినట్లయితే 500ని 1/10 చేసినట్లయితే చూడండి 500ని 1/10 చేసినట్లయితే ఎంత వస్తుంది 50. అంటే సెకండ్ ఇయర్కి 50 యాడ్ అవుతుంది. అదే 500 మీద థర్డ్ ఇయర్కి కూడా 50 యాడ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్లో ఉన్న వాల్యూ అయింది. సెకండ్ ఇయర్లో 2 వాల్యూస్ ఉన్నాయి. 2 వాల్యూస్ మీద 1/10 అనేది థర్డ్ ఇయర్కి యాడ్ అవుతుంది. సో ఫస్ట్ వాల్యూ మీద కనుక 1/10 చేస్తే ఇంటూ 1/10 చేస్తే మనకి 500 ఇంటూ 1/10 50 కాబట్టి ఈ 500 మీద 50 యాడ్ అవుతుంది థర్డ్ ఇయర్కి. అలాగే ఈ 50ని కూడా 1/10 చేయాలి అంటే 10% చేయాలి. అంటే 50/10 అంటే 5 యాడ్ అవుతుంది థర్డ్ ఇయర్కి. చూడండి ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి 500 మీద 50 సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి యాడ్ అయ్యింది. నౌ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి 2 వాల్యూస్ 500 మీద థర్డ్ ఇయర్కి 50 యాడ్ అయింది, 50 మీద థర్డ్ ఇయర్కి 10 యాడ్ అయింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 చెప్పిన. ఇప్పుడు ఇదంతా కూడా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ టోటల్ వాల్యూ అంతా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఎంతో లెక్క చేద్దాం. 500 ప్లస్ 500 ప్లస్ 500 1500 50 ప్లస్ 50 100 1600 55 1655 అనేది మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది ఫర్ 5000 at the rate of 10% for 3 years. 3 ఇయర్స్కి 5 రేటు చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ 5000కి 1655 రూపాయలు వచ్చింది. 1655 చూడండి ఇక్కడ 1655 అనేది ఆప్షన్ ఇక్కడ కరెక్ట్గా పడలేదు కాబట్టి ఏదో ఒక ఆప్షన్ మార్చుకుందాం. 1655 అనేది మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. జాగ్రత్తగా చూసుకోండి. 1655 ఈజ్ ద రైట్ ఆన్సర్. సింపుల్, వెరీ లాజికల్గా మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతున్నాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20లో చూడండి. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 4000 for 4 years at the rate of 10% per annum will be. ఇక్కడ చూడండి మనకి 4 years ఇచ్చారు. అదే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అప్లై చేసినట్లయితే మనకి P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ ఆఫ్ 4 మళ్ళీ మైనస్ P అంటే కాలిక్యులేషన్ అనేది చాలా లెంగ్తీగా రావడం జరుగుతుంది. ఎందుకంటే పవర్లో 4 ఉంది కాబట్టి. దీన్ని మనం ఎంత సింపుల్గా ఆన్సర్ చేయొచ్చో ఒకసారి చూడండి. నేను ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ని 4000 యాజిటీస్గా తీసుకుంటా. 4000 ఈజ్ ద ప్రిన్సిపల్. నౌ 10% అంటే 10/100 విచ్ ఈజ్ నథింగ్ బట్ 1/10. ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని ఇయర్స్ ఉన్నాయంటే 4 ఇయర్స్ ఉన్నాయి. చూడండి ఫస్ట్ ఇయర్ నేను సెకండ్ ఇయర్ అలాగే థర్డ్ ఇయర్ లెట్ ఇట్ బి 4th ఇయర్. 4 సంవత్సరాలకి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. 10% రేట్ చొప్పున ఫర్ 4000. ఈ 4000ని మనం 1/10 చేస్తే ఇంటూ 1/10 చేస్తే 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 400 వస్తుంది. అంటే ఫస్ట్ ఇయర్లో మనకి 400, సెకండ్ ఇయర్లో కూడా సేమ్ 400, థర్డ్ ఇయర్లో కూడా 400, 4th ఇయర్లో కూడా 400 రావడం జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి 400కి సెకండ్ ఇయర్కి మళ్ళీ 10% యాడ్ అవుతుంది, థర్డ్ ఇయర్కి 10% యాడ్ అవుతుంది, 4th ఇయర్ కూడా 10% యాడ్ అవుతుంది. అంటే 400ని మళ్ళీ 10% చేస్తే 400 ఇంటూ 1/10 చేస్తే 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. 40 ఉంటుంది. అంటే సెకండ్ ఇయర్కి 40 యాడ్ అవుతుంది ఈ 400కి. ఇదే 400కి థర్డ్ ఇయర్కి 40 యాడ్ అవుతుంది. ఇదే 400కి నెక్స్ట్ 4th ఇయర్ కూడా 40 యాడ్ అవుతుంది. ఓకే, నౌ కమింగ్ టు ద సెకండ్ ఇయర్ వాల్యూస్. సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి 400కి మళ్ళీ 10% ఇచ్చేస్తే ఈ 400కి 10% ఇచ్చేస్తే 0కి 0 క్యాన్సిల్ అయిపోయి సెకండ్ ఇయర్కి 40 యాడ్ అవుతుంది. అదే 400 మీద థర్డ్ ఇయర్కి 40 యాడ్ అవుతుంది. అదే 400 మీద 4th ఇయర్ కూడా మనకి 40 యాడ్ అవుతుంది. ఈ 400 అయిపోయింది. నౌ 40కి 10% చేస్తే అంటే 1/10 చేస్తే 4 ఇక్కడ యాడ్ అవుతుంది, ఇక్కడ కూడా యాడ్ అవుతుంది. ఈ వాల్యూస్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 400 పైన 40 పైన 40 పైన 4 పైన ప్రతిదాని మీద 10% అనేది 4th ఇయర్కి యాడ్ చేయాలి. అంటే దీనికి 10% అంతా 40, దీనికి 10% అంతా 4, దీనికి పర్సంటేజ్ అంతా 4, అలాగే 4కి 10% అంతా 4కి 10% అంటే 4/10 కదా, 4/10 కదా. అంటే 4 ఇంటూ 1/10 అంటే 4/10 కదా. 4/10 అంటే 0.04.
ఇదంతా కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ చూడండి 400 400 400 400 400s 1600 ఒక వాల్యూ. 40s చూడండి 1 2 3 చూడండి 4 5 6 640s 240. ఆ తర్వాత 4s చూడండి ఇక్కడ ఒక 4 ఉంది, ఇక్కడ ఒక 4 ఉంది, ఇక్కడ ఒక 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. 4 4s 16. ఫైనల్గా 0.4 0.4 ఇవన్నీ యాడ్ చేస్తే 0.4. ఇక్కడ ఎంత వచ్చిందండి 6 యాడ్ చేయండి, 5 యాడ్ చేయండి, 8 1856.4 1856.4 40 అని ఉంది, 40 మనం పెట్టుకోవచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 4 years అనేది మనం ఎంత చక్కగా చేయొచ్చు ఒకసారి చూడండి. ఈ వీడియో కనుక అర్థం అవ్వకపోతే, అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ ఈ క్వశ్చన్లు అర్థం అవ్వకపోతే ఈ వీడియోని మరొకసారి చూడండి, క్లియర్ కట్గా ఉంటుంది. చాలా ఈజీ వేలో మనం ఆన్సర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై వీడియోస్ టు యువర్ ఆల్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి.